అందరికీ నమస్కారం. నా వార్తల రాష్ట్ర కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తలు చదువుతోంది మీ నారా చంద్రబాబు నాయుడు. తమ్ముడు, మీరు గనక ఒక్కసారి చూస్తే నా తెలంగాణ నా తెలంగాణ రైతు యాత్ర సూపర్ సక్సెస్ అయిందని చెప్పి చాలా క్లియర్ గా మనకి తెలుస్తా ఉంది. అదే మాదిరిగా నా వరంగల్ యాత్ర కూడా బంపర్ సక్సెస్ అయిందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మీరు గనక చూసినట్లయితే ఇప్పుడు నా రెండు కళ్ళలో సీమాంధ్ర కన్ను కన్నా తెలంగాణ కన్నే బాగా పనిచేస్తా ఉందని చాలా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. అదే మాదిరి మేము ముందుకు పోతా ఉన్నాం. ఇటు రాష్ట్రాలలో అటు కేంద్రంలో కూడా చక్రం తిప్పేటువంటి పరిస్థితి త్వరలో మనకి రాబోతా ఉందని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం ఆ మాదిరిగా ముందుకు పోవడానికంటే ముందుగా ఒక్కసారి వాళ్ళ హెడ్లైన్స్ చూద్దాం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఫాలో ద హెడ్లైన్స్ ఫస్ట్. మన వరంగల్ రైతు యాత్ర సూపర్ సక్సెస్. ఇక జన్మలో చేయలేదు టీఆర్ఎస్ సక్సెస్. తెలంగాణలో ఇక మనదే పై చేయి. టీడీపీ కార్యకర్తల చేతిలోనే ఉండాలి రాయి. మనపై కేసులని కోల్డ్ స్టోరేజ్కి, జగన్పై కేసులు ఫుల్ గా తెరపైకి. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చూడండి తమ్ముళ్ళు, మీరు గనక ఒక్కసారి గమనించినట్లయితే ఈ రోజు రాష్ట్రంలో ఏ ఒక్కరూ హ్యాపీగా లేరని చాలా క్లియర్ గా మనకు తెలుస్తా ఉంది. మరి ఆ మాదిరి చూసినట్లయితే కిరణ్ కుమార్ ని మంత్రులే తిడతా ఉన్నారు. అదే మాదిరి చిరంజీవి ఎక్కడ ఉన్నాడో అతనికే తెలియనటువంటి పరిస్థితి. ఇక మరి మనం ఇంకో పక్క కనుక చూసినట్లయితే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ రోజు అందరికన్నా హ్యాపీగా ఉన్నది నేనే అని చెప్పి కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన తెలంగాణ పొలిటికల్ అనలిస్ట్ మోత్కుపల్లి నరసింహ లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు మోత్కుపల్లి. ఇగో చూడండి చంద్రబాబు గారు, మీకు మీరే గొప్పలు అనుకుని సంకలు గుద్దుకోకండి. ఒకసారి అద్దం ముందు నిలబడి మీ ముఖాన్ని మీరు చూసుకోండి. నిన్న మేము టీడీపీ బ్లడ్ శాంపిల్స్ ఇట్లా తీసుకుని సెక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించాం. మీది ఆడామగా గారి పార్టీ అని రిపోర్ట్ వచ్చింది. నేను మా కవిత కలిసి తెలంగాణలో ఇజ్రాయల్ని అడిగాం. వాళ్ళు కూడా మిమ్మల్ని వాళ్ళ సంఘంలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. మా సెక్స్ అనాలిసిస్ మీద మీకు అనుమానం ఉంటే, మీకు దమ్ముంటే, మీరు మగాడైతే, మీలో మగతనం ఉంటే మా ఫామ్ హౌస్ కు రండి. అక్కడ కేసీఆర్ తో చర్చించి మీరు ఆడమగో తెలుస్తాం. ఏం కేటీఆర్ ఏం మాడతాను? ఏం తమాషాగా ఉందా? పెచ్చ కథలు చేద్దామనుకుంటాను. నమస్కారం చంద్రబాబు గారు. ఎర్రబల్లి దయాకరావు ఆశ్రమంలో నా తిట్ల శిక్షణ పూర్తయింది. వారం క్రితం స్నాతకోత్సవం కూడా చేసి నాకు పట్టా ప్రదానం చేశారు. ఇప్పుడు ఓల్డ్ స్టేట్ లో తిక్క శంకర్రావు, సౌడప్ప, మారెప్ప, నిటార్ నారాయణ, ఆగమాగం నాగం కన్నా నేనే ఎక్కువ తిట్లు తిట్టగలను సార్. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను గురువుని మించిన శిష్యుణ్ణి. ఆ విషయం మా గురువు ఎర్రబెల్లి గారే స్వయంగా చెప్తారు. కేసీఆర్ ని తిట్టేవాళ్ళంటే మీకు చాలా ఇష్టం కదా సార్. కేసీఆర్ ని తిట్టడంలో ఇప్పుడు నేను స్పెషలిస్ట్ సార్. తిట్టిన తిట్టు తిట్టకుండా, గుక్క తిప్పకుండా అరగంట తిట్టగలను. పుడ్డిపేట బుల్లోడు, తాగుబోతు, చీటర్, మోసగాళ్లకు మోసగాడు, కింగ్ ఆఫ్ చీటర్స్ అండ్ రాబర్స్ కూడా. ఓకే మోత్కుపల్లి, నువ్వు తిట్లలో మాత్రమే గ్రాడ్యుయేట్ అయితే సరిపోదు, అందులో పీజీ కూడా చేయాలి. ఆ మాదిరిగా రీసెర్చ్ చేస్తూ ముందుకు పోవాలి. నీకు డాక్టరేట్ వచ్చినటువంటి రోజున పార్టీలో కీలక పదవి కూడా ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా నీకు నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం చంద్రబాబు గారు, నేను కవితను. తెలంగాణ జాగృతి. తిట్లు మీ వాళ్ళకే వచ్చని విరవీగకండి. ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ తిట్లు మాకే వచ్చు. సకల తిట్లని మా వాళ్ళు గిట్ల సకల జనుల సమ్మెలో వాడేసిండ్రు. ఇప్పుడు మా నాయన దగ్గర, కోదండరాం దగ్గర తిట్లు లేవు. కొత్త తిట్లు కనిపెట్టడానికి మా వాళ్ళంతా తిరుగుతున్నారు. మేము మళ్ళీ వస్తాం, కొత్త తిట్లు పట్టుకొని వస్తాం. ఏం కవిత ఏం మాడతాను? ఏం తమాషాగా ఉందా? కొత్త తిట్లు నేర్చుకుని వస్తా, పిచ్చ కథలు చేద్దాం అనుకుంటారు. తమ్ముళ్ళు వీళ్ళు ఇదే మాదిరిగా మాట్లాడతారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవడం కూడా చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తల రాష్ట్ర కార్యక్రమానికి మళ్ళీ విరామం తర్వాత తిరిగి స్వాగతం. మీరు గనక ఒక్కసారి చూస్తే సిబిఐ పెట్టినటువంటి కేసులన్నీ కోల్డ్ స్టోరేజ్కి పంపినట్టుగా మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరి మీరు గనక ఇంకో పక్కన చూసినట్లయితే జగన్ మీద కొత్త కేసులు పెడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన పొలిటికల్ అనలిస్ట్ వర్ల రామయ్య లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు వర్ల రామయ్య.
ఏంటంటే చంద్రబాబు గారు ఏదైనా మాట్లాడితే కాస్త తెలుసుకొని మాట్లాడాలి. మరి దాని తాలూకా నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడేస్తే ఎలాగే నాకు తెలియగలుగుతా. అందరి మీద సిబిఐ ఎంక్వైరీ వేయమంటారు. మరి దాని తాలూకా మీ మీద వేస్తే మాత్రం మీరు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటా ఉన్నారు. మరి ఆ రకంగా చూస్తే దాని తాలూకా ఇక్కడ కూడా మీది ఎన్నికల పాలసీ. నేను చూడండి నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి సీఎంకి లెటర్ రాచా. మరి అలా ఉండాలా? మీరేంటండి ఇలా మరి ఈ రకంగా దాక్కోవడం ఇదైనా పద్ధతి కాదు కదా. నా తాలూకా అన్ని కూడా మనం తెలుసుకుని ఒక నిర్ణయాన్ని తీసుకోవాలా? ఏం సత్యబాబు ఏం మాట్లాడతావు? పిచ్చ కథలు చేద్దామనుకుంటాను. చూడు చిన్నబావా, నువ్వు సిబిఐకి భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను కదా. మరి నేను దోష నివారణ పూజలు జరిపిస్తే సిబిఐ కాదు అంతకన్నా పెద్దది కూడా నిన్ను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. వెళ్ళు బావా, వెళ్ళు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్ళి నీ మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని నీవుగా లెటర్ ఇచ్చి రా బావా. నేనున్నాను కదా. ఈలోపు యాగానికి ఏర్పాట్లు చేస్తా. ఆ ఎంక్వైరీలన్నీ పటాపంచులు అయ్యేట్టు చేస్తా. ఏం మాడతారా? తమాషాగా ఉందా? సిబిఐ ఎంక్వైరీ గురించి మీకు ఏమీ తెలియదని చెప్పి కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఆ మాదిరిగా మీరు పిచ్చ కథలు చేయొద్దు. నమస్కారం చంద్రబాబు గారు. నేను రాములమ్మ విజయశాంతి. ఉద్యమం తెలంగాణలో రౌడీ యాత్ర చేస్తారా? మా బక్కన్న ఫామ్ హౌస్ లో ఉన్నాడనా మీ ధైర్యం? మా బక్కన్న లేకపోతేనే నేనున్నాను. నాది తెనాలే. కోడెల శివప్రసాద్ కారణం బలరాం కన్నా రౌడీ నేను. మనది తెనాలే. గుర్తుంచుకోండి. తెలుసుగా? రాములమ్మ విజయశాంతి ఉద్యమం. తమ్ముళ్ళు రాములమ్మ తమాషాలు చేస్తా ఉంది. ఈవిడ గారి పిచ్చ కథలు మనం వినాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాదిరిగా ఈ వార్తలు ఇతరులతో ముగిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై తెలుగుదేశం. జై జయ మన రైతు పోరాయాత్రలు.